ముహూర్తం సీజర్లు. రచన గళం. మీ కొచ్చెర్లకోట జగదీష్. రండి కూర్చోండి. చెప్పండి అంటూ వేసుకున్న యాప్రాన్ బొత్తాలవి సరిగ్గా సర్దుకోవడం మొదలెట్టింది డాక్టర్ శైలజ. నమస్తే మ్యామ్, షెల్ ఐ వెయిట్ అవుట్ సైడ్ అంటున్న సుజీ భర్తని అవసరం లేదని కళ్ళతోనే వారించి దంపతులిద్దరిని కూర్చోమంది. ఇప్పుడే స్కాన్ చేసి చూశాను. నార్మల్ డెలివరీ అవుతుందని అనుకున్నాం కదా, కానీ లైకర్ తక్కువగా ఉంది. ఇంకా వాక్యం పూర్తవకుండానే గాల్లోనే పట్టుకున్నాడు వినీల్. లైకర్ అంటే అన్నాడు భృకుటిని భృగు మహర్షిలో ముడేస్తూ. అడిగాడే గాని అప్పటి వరకు టేబుల్ మీద రిలాక్సింగ్గా పెట్టుకున్న చేతుల్ని అప్పటికప్పుడే అతి లాఘవంగా కిందకి దించేసి మొబైల్లో వికీపీడియా ఓపెన్ చేసి LIKER అని కొట్టాడు. అయితే అతను కొట్టిన స్పెల్లింగ్కి ఎవడైతే అన్నిటినీ ఇష్టపడతాడో వాడే లైకర్ గాడు అన్న మీనింగ్ చూపించింది. ఈలోగా డాక్టర్ అమ్మ, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం, ఇంజిన్లో ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా లూబ్రికేషన్ కోసం, అచ్చం అలానే బేబీ ఫ్రీగా తిరగడానికి ఇంకా ఆహారం అందడానికి ఇది పనికొస్తుంది. అయితే అది కావలసినంత లేదు, బాగా తగ్గిపోయింది అని ముగించింది. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావే శైలు, అందుకే జనం నువ్వంటే పడి చచ్చేది అని మనసులో అనుకుంది. ఈ లైకర్ అంతా పోతే మొత్తం ఎండిపోయి కొంతసేపటికి కురిడీలా అయిపోతుంది అని కూడా అందామనుకుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ కుర్ర కుంకలకి కురిడీలంటే తెలిసి ఉండకపోవచ్చునని ఊరుకుంది. తన చిన్నతనాల్లో అప్పనపల్లి అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి ముందు బయట నులక మంచాల మీద వందల కొద్దీ కొబ్బరి కురిడీలు ఎండబెట్టి ఉంచేవారు. ఎంత నూనొచ్చేదో! ఈ మీరాలు, పారాషూట్లు అప్పుడు ఎవరికైనా తెలుసునా అని. అందువల్లే కదా నా జుట్టు ఇప్పటికీ ఇంత సాఫ్ట్‌గా ఉన్నది. ఆ రోజులే వేరు అనుకుంటూ జడని మృదువుగా తడుముకుంటూ ఉండగా అప్పనపల్లి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశాడు వినీల్. మ్యామ్, లైకర్ స్పెల్లింగ్ ఏంటి మ్యామ్ అడిగేశాడు దుర్మార్గుడు. ఆదమరుపులో ఉన్న శైలజ ఆ కురుడి అనేసి మళ్ళీ నాలుగు ఖర్చుకుని, ఎందుకు గూగుల్ చేస్తున్నారా? సి మిస్టర్, మీ పేరేంటన్నారు అంటూ చూపుడు వేలు నుదుటి మీద కొట్టుకుంటూ ఆగింది. వినీల్ మ్యామ్ అన్నాడు దొంగతనం చేస్తూ పట్టుబడిపోయినట్టు. పిల్లిలాగా చేతులు మళ్ళీ టేబుల్ మీద పెట్టేశాడు. యా మిస్టర్ వినీల్, నేను చెప్పింది నమ్మకపోతే స్కానింగ్ రిపోర్ట్ చూడండి. ఆప్షను మీకే వదిలేస్తున్నా. ఆపరేషన్ వద్దు, నార్మల్ డెలివరీయే కావాలి అంటూ అబ్నార్మల్ డెసిషన్లు అవి తీసుకున్నారనుకోండి, తర్వాత మీరే బాధపడతారు. ఆలోచించి చెప్పండి, పర్వాలేదు. మీట్ యూ లేటర్. నెక్స్ట్ అంది స్టెథోస్కోపు పక్కన పెడుతూ. కురిడి అనేదో అన్నారు అని మళ్ళీ విక్కి చేద్దాం అనుకుని ఆగాడు. నా బొంద, అసలు ఇంగ్లీష్ చదువులు, ఎప్పుడు ఎదుటి వాళ్ళని బురుడి కొట్టించే తెలివితేటలే తప్ప కురిడీలంటే తెలీదు. ఇంకా నయ్యం స్పెల్లింగ్ అడగలేదు అని మనసులో అనుకుని, ఏం లేదు, మీరు ఆలోచించుకుని చెప్పండి, తొందర ఏం లేదు. సత్యవతి, నెక్స్ట్ పేషెంట్ పంపించు అంటూ అరిచింది. ఇంకెవరూ లేరమ్మా అంటూ లోపలికి వచ్చింది ఆయా సత్యవతి. కర్మ, ఇలాంటప్పుడే ఎవరు ఉండరు. ఎవరూ లేరంటే ఇప్పుడు ఈ కుర్రాడు ఇక్కడి నుంచి కదలడు. సరే మ్యామ్, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, బట్ బీ కేర్ఫుల్ మ్యామ్ అన్నాడు సుజీ చేతి మీద ఆప్యాయంగా చెయ్యేసి. తనెదురుగుండానే కూర్చుని పెళ్ళాల చేతులు పిసికే మగాళ్ళంటే చాలా చిరాకు శైలజకి. ఇలా కళ్ళమ్మటి నీళ్ళెట్టుకోవడాలు, కౌగులించుకుని వదలకపోవడాలు, ఆపరేషన్ థియేటర్లోకి నేను వస్తాననడాలు ఇత్యాదులన్నీ A1 కేటగిరీ దొంగ వేషాలే అని ఓ పుస్తకం రాసేసుకుని శ్రీ న్యూ వెంకట్రామ ప్రైస్లో బైండింగ్ కూడా చేయించి అట్టే పెట్టుకుంది. ఇది నా ఇష్టమో మీ ఇష్టమో కాదు వినీత్, సైన్స్ ఇది, ఆబ్స్టెట్రిక్స్ అంది అసహనానికి ఆయింట్మెంట్ రాస్తూ. ఇట్స్ ఓకే మ్యామ్ ప్లీజ్. బై ది బై, నా పేరు వినీత్ కాదు మ్యామ్, వినీల్ అన్నాడు రెండు అరచేతులు ఇక చాలు అన్నట్టు గాల్లో పెట్టి. మొత్తం మీద ఆపరేషన్ టేబుల్ ఎక్కడానికి సిద్ధపడింది సుజీ. బేబీ డెలివరీ ఎప్పుడు అవ్వాలో ముహూర్తం పెట్టించుకుని వస్తానంటూ బయలుదేరాడు సుజీ వాళ్ళ నాన్న. తరతరాలుగా వాళ్ళింట్లో అందరి పుట్టుకలు, సమర్థలు, అన్నప్రాసనలు అన్నీ మునివేళ్ల మీద పెట్టు కూర్చున్న సింహాద్రి శాస్త్రి గారి దగ్గరికే వెళ్ళాడు. శివరామకృష్ణ గారు సీతకన్నేశారు మా మీద అంటూ నిష్ఠూరమాడాడు సింహాద్రి శాస్త్రి కాసేపు. ఆనక వచ్చిన విషయం కనుక్కున్నాడు. దానికే భేషుగ్గా పెడతాను. సుజాత మగపిల్లాళ్ళ లాగు చొక్కాలు వేసుకుని బళ్ళోకి వెళ్ళడం గుర్తుంది నాకు. అప్పుడే అమ్మ అయిపోతుందే అన్నాడైనా పెట్టెలోంచి కళ్ళజోడు తీస్తూ.
ఇప్పుడు ఆఫీసుకి కూడా లాగు చొక్కాలో వేసి కొడుతోందిలేండి అన్నాడాయన నవ్వుతూ. కాలం శివరామకృష్ణ, కాలం. మొన్న మధ్య బెంగుళూరు వెళ్ళా మా పెద్దాడింటికి. అక్కడ ఎవరేమిటో తెలియలేదనుకో. మగ పిల్లలేమో జులపాల జుట్లు, ఆడపిల్లలేమో జీన్స్ ప్యాంట్లు అంటూ కాసేపు వేళ్లతో ఏదో గణించాడు. ఆపరేషన్ థియేటర్లోకి 6:32 తర్వాత అడిగెట్టమని చెప్పండి. అదృష్ట జాతకుడు ఉద్భవిస్తాడు. శిరసోదయం మాత్రం 7:04 తర్వాతే జరగాలి అంటూ ఒక ఆయితం మీద ముహూర్తం రాసి దాని మీద అడ్డంగా చారెడు పసుపుతో స్వస్తిక్ వేసిచ్చాడు. ఆయన దాన్ని అతి పవిత్రంగా పట్టుకొచ్చి డాక్టర్ శైలజకి ఇచ్చాడు. ఆవిడకి కూడా నమ్మకాలున్నాయి. కానీ ఇలా ఓటిలో గడిగట్టడానికి కూడా ముహూర్తాలంటే చిరాకు. అయితే ఆ సమయంలో ఎందుకులే గొడవని బయటకేం చెప్పకుండా సరేలేండి అని తీసేసుకుంది. మత్తు డాక్టర్ సుధీర్ వచ్చి హడావుడిగా అటు ఇటు తిరిగేస్తూ, ఇంకా పేషెంట్ని షిఫ్ట్ చేయలేదా? మరి నాకెందుకర్రా ఫోన్ చేసి తెగ విసిగించేశారు. ఎంత ట్రాఫిక్కో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడమే. ఈ నిమజ్జనాలు ఒకట కారు తీయాలంటేనే చిరాకేస్తుంది. త్వరగా తెమ్మనండిరా బాబు అంటూ మయసభలో దుర్యోధనుళ్ళ అటు ఇటు తిరిగాడు కాసేపు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద అద్దం తప్ప అసలెవరూ లేరు. అతను ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఎవరూ రాలేదు. సరే ఏం చేస్తాం అనుకుని ఓ సెల్ఫీ తీసుకుందామని మొదలెట్టాడు. 8 ఫోటోలు తీసిన తర్వాత ఒకటి పర్ఫెక్ట్గా వచ్చింది. మిగతా వాటిలో ఓ రెండిట్లో తను నూనె మిల్లు కార్మికుడిలాను, మరో మూడింట్లో ఫేక్ స్మైల్తోనూ, మిగతా వాటన్నిటిలో సిల్క్ స్మితల అరమోడ్పు కన్నులతోనూ ఉన్నాడు. ఈలోగా డాక్టర్ శైలజ వచ్చి, ఎంతసేపయింది వచ్చి అంది జుత్తు పైకి ముడేస్తూ. నేను లాస్ట్ ఇయరే వచ్చాను మేడం అందాం అనుకుని. యా జస్ట్ ఒక పావుగంట అయింది అన్నాడు ఓ ఫేక్ స్మైల్ ఇచ్చి. వీళ్ళేదో ముహూర్తాలు అవి అంటున్నారు డాక్టర్ గారు. నాకు చిరాకు. పెట్టుకోవచ్చు కానీ వీళ్ళ చేదస్తం తగలయ్యా. ఎనీమాకు కూడా ముహూర్తం చూసేలా ఉన్నారు. డిస్గస్టింగ్ ఐసే అంది ప్లాస్టిక్ ఏప్రాన్ని నడుంకు బిగించుకుంటూ. అతను నిజమేనంటూ తల ఊపేసి తలుపేసి బట్టలు మార్చుకుని బయటకొచ్చాడు. బయట సుజీ చాలా హడావుడి చేస్తాను. భయంగా ఉంది అంటును. వినీలు ఏదో రకంగా ఒప్పించి వాళ్ళ అమ్మగారిని అక్కని తోడుగా లోపలికి పంపించాడు. వాళ్ళిద్దరూ సుజీని చెరోరెక్కా పుచ్చుకుని లొంగిపోయిన మహిళా నక్సలైట్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. సుధీర్ కాసేపు కుశల ప్రశ్నలు, ఇంకాసేపు ఉద్యోగ వివరాలు, ఆ తర్వాత అడగాల్సిన 4 అడిగేసి బీపీ అది చూసి లోపలికి తెమ్మన్నాడు. ఈలోగా వినీల్ వాళ్ళక్క తను కూడా లోపలికి వస్తానంది. అది విని సుధీర్కి చిర్రెత్తుకొచ్చింది. ఇదేమన్నా ఆదిత్య థియేటర్ అనుకుంటున్నారా, ఆపరేషన్ థియేటర్ అనుకుంటున్నారా? ఎలా వస్తారు అంటూ ఆపేశాడు. సుజీ చేతికి సూది పెట్టమని ఓటీలో పనిచేసే సుబ్రహ్మణ్యానికి చెప్పింది శైలజ. గర్భిణి అవ్వడం వల్ల పిల్ల కాస్త ఒళ్ళు చేసి నరాలేవి దొరకలేదు అతనికి. మొత్తం మీద కుడి చేతి మండ మీద ఏదో లీలగా ఒక వెయిన్ కనబడితే అందులో పెట్టేశాడు. శైలజ ఓటీ గోన్ తొడుక్కుని లోపలికి వచ్చి మాస్కులు అవి కట్టుకుంటూ బాటిల్ వంక చూసింది. అదేమో పడట్లేదు. సుబ్బు, ఎవరు పెట్టారా సూది అని నడిచింది. నేనే మేడం. చెయ్యిని ఇలా ముందుకు ఉంచితే వెళ్తుంది మేడం అంటూ అరచేతిని ముందుకు మడతెట్టాడు. ఒరే, కలిసి ఉంటే కల సుఖం సినిమాలో ఎన్టీఆర్ లాగా చెయ్యెప్పుడు అలా వంచి ఉంచలేదు కదరా. పైపెచ్చి 3 రోజులు ఉండాలి ఈ సూది. ఒక్క పని తిన్నగా చేసి ఆడవర్రా. పని చేస్తే 25 కొట్టం. తే ఇంకొక యాంజలా అంటూ మరొకటి పెట్టింది. ఈలోగా బయట సబ్బు ఐడిన్లతో శుభ్రంగా చేతులు అవి కడుక్కుని లోపలికి వచ్చాడు సుధీర్. వణికిపోతున్న సుజీకి ఎన్నో ధైర్యవచనాలు, సాంత్వన వాక్యాలు పలికాడు. నీకసలు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు. నాకు మొత్తం మత్తు కావాలి డాక్టర్ అంది గద్గదమైన స్వరంతో. పెద్ద మత్త ఇవ్వచ్చనుకో, కానీ నీకిప్పుడు పుట్టబోయే బుజ్జి పాపాయిని పుట్టిన మరుక్షణం చూడాలని, ఆ బుల్లి బుల్లి ఏడుపది వెంటనే వినాలని నీకు లేదు అంటూ 4K రిజల్యూషన్లో సినిమా చూపించేశాడు. ఒక్కసారిగా సుజీ మనసు పరవశంతో నిండిపోయింది. వణుకు కూడా తగ్గి, సరే డాక్టర్ గారు, మీకేది సరనిపిస్తే అలానే చేయండి అంది. వెనక వీపంతా శుభ్రం చేసి వస్త్రాలు కప్పి మత్తివ్వడానికి ఇలా సూది కూర్చోడో లేదో ఒక్కసారిగా కదిలిపోయింది ఆ పిల్ల. సరిగ్గా అదే సమయానికి ఆటో స్టాండ్ వినాయకుడు ఊరేగింపు వెళుతోంది హాస్పిటల్ ముందు నుంచి. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మెకన్నాస్ గోల్డ్ లాంటి పాపాయో అన్న పాట భువన భవంతరాలన్నీ ఏకమైపోయేంత బూస్టర్ వేస్తూ వినబడింది. నువ్వు అలా మెల్కలు తిరుగుతుంటే కష్టం అమ్మాయి, సూది విరిగిపోతుంది. కాస్త కోఆపరేట్ చేయాలి మరి. సరిగ్గా 2 నిమిషాల్లో అయిపోతుంది నువ్వు చెప్పిన మాట వింటే అంటూ మళ్ళీ కౌన్సిలింగ్ చేసి మరోసారి ప్రయత్నించాడు. మత్తి ఇచ్చేటప్పటికి 6:40.
అప్పటినుంచి ప్రతి పని సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా పాటలోలాగా స్లో మోషన్‌లో జరగడం చూసి సుధీర్‌కి అనుమానం వచ్చింది. ఆ మాటే అడిగాడు. బేబీ డెలివరీ 7:04 కావాలట డాక్టర్ గారు. అందుకే ఇలా స్లోగా చేస్తున్నాను అని మెల్లిగా ఇన్సిషన్ అది ఇచ్చింది శైలజ. లేకపోతే ఈ పాటికి ఈవిడ అనపర్తి స్టేషన్ రాగానే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వాడు కావాలని స్పీడ్ పెంచుతాడు చూడండి. అలా దూసుకెళ్ళిపోతుందసలు అనుకున్నాడు. తీరా బేబీని తీయాల్సిన సమయానికి ఇంకా 7:01 అయిందని 3 నిమిషాల పాటు అవి ఇవి అద్దుతూ కూర్చుంది. నర్సు పిల్లలు వాళ్ళ మొబైల్స్‌లో టైములు చూసి ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తున్నారు. అలా కాదని బయటికెళ్ళి వినీల్ మొబైల్ తీసుకురమ్మంది. దానిలో సరిగ్గా 7:03 అవ్వగానే గర్భసంచి మీద ఘాటు పెట్టింది. రింగులు రింగులుగా నల్లటి ఒత్తైన జుత్తు కనబడింది. కాసేపట్లో తల బయటకొచ్చింది. ఇదేదో బుజ్జి తల్లిలా ఉంది అనుకున్నాడు సుధీర్. సరిగ్గా 7:04 కల్లా ఓటీ అంతా దద్దరిల్లిపోయేలాగా పెడబొబ్బలు పెడుతూ 4 కేజీల బంగారు తల్లి బయటకొచ్చింది. పాప మేడం పాప. పాపే కావాలంట వాళ్ళ ఆయనకి. కేరింతలు కొడుతున్నారు నర్సులు. ముక్కు మూతి అంతా సుజీనే. ఒకసారి ఆ పిల్ల కళ్ళకున్న గంతలు తీసి తన కూతుర్ని చూపించేసి బయటికి పట్టుకుపోయారు. సుజీ ఆనందానికి హద్దులు లేదు. కళ్ళంట నీళ్లొచ్చేస్తున్నాయి. మళ్ళీ పని పడింది సుధీర్‌కి. ఏవో కబుర్లలో పెట్టి ఏడుపాపించి సెడేట్ చేసేశాడు. కొడుకు పుడతాడన్నాడయ్యా శాస్త్రి గారు అన్నాడు శివరామకృష్ణ మనవరాలిని చేతుల్లోకి తీసుకుంటూ. పోనీ కొడుకే అనుకోండి మావయ్య. దీనికి కూడా చిన్నప్పటి నుంచి లాగు చొక్కాలే వేస్తే సరి. వినీల్ మాటలకి అక్కడంతా నవ్వుల పువ్వులు విరిశాయి. బయట గున్న గున్న మామిడి పాటకి డాన్స్ చేస్తున్నారు నిమజ్జనం బ్యాచ్ అంతా. ఇక్కడ అందరి మనసులో కూడా గున్న మావిడలా గునగునలాడుతున్న బుజ్జిదాన్ని చూసి నాట్యం చేస్తున్నాయి.